ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఆకాశ మహాసముద్రమును సృజించిన గొప్ప దేవుడివి, మా కొరకు ఈ భూమిని మీదకి దిగి వచ్చిన గొప్ప దేవుడివి ప్రభువా. నీ మహిమను నీ ప్రభావాన్ని కొనియాడుచున్నాం ప్రభువా. నీవు వెలుగై ఉన్నావు, నీ అందు చీకటి ఎంత మాత్రమూ లేదు. నాయనా, ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించుకొంచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. మాట్లాడేది ప్రభువా నేను కాదు కానీ ప్రభువా తండ్రి, నాయనా నీవే మా నోటికి తోడై ఉండి నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించండి. నీ వాక్యం మా పాదములకు దీపముగా, మా త్రోవలకు వెలుగుగా ఉండినట్లుగా చేయండి. వినే ప్రతి ఒక్కరి హృదయము నీ వైపు తండ్రి ఆకర్షింపబట్టుకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగమునలేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగములు లేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన. నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ఈ అవనిలో అనురాగాలు అల్పమైనవే గాని, మనుషులు చూపే మమకారాలు మారిపోవును గాని. ఈ అవనిలో అనురాగాలు అల్పమైనవే గాని, మనుషులు చూపే మమకారాలు మారిపోవును గాని. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పు నొందదు. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పు నొందదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని, ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలగదు హాని. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని, ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని. నీ కోసమే నన్ను బ్రతుకని, నీ కృపలోనే నన్ను నిలువని. నీ కోసమే నన్ను బ్రతుకని, నీ కృపలోనే నన్ను నిలువని. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగమునలేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా.
జగములలేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా, నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన, నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన, నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం, నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ఈ ఉదయకాల సమయమందు దేవుడి యొక్క వాక్యం ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు ఇష్టపడిన శిష్యులైన ప్రవక్తలైన గురించి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. దేవుడి ప్రేమ పొందిన మనుషులు ధన్యులు. ప్రభు యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అంశము దేవుని ప్రేమను పొందిన మనుషులు ధన్యులు. లోకంలో మనుషులు ప్రేమ కోసం ఎంతో తాపత్రయపడతారు, కానీ సృష్టికర్త ప్రేమను పొందడం కంటే గొప్ప ధన్యత వేరొకటి లేదు. దేవుడు మనుషుల్ని ఎందుకు ప్రేమిస్తాడు? దేవుడు మనల్ని చూసి ప్రేమించడం లేదు, కానీ ఆయన స్వభావమే ప్రేమ. అయితే కొంతమంది భక్తులు దేవుని హృదయాన్ని గెలుచుకున్నారు, ఎందుకంటే వారు దేవుని మాటలకి లోబడ్డారు. పరిశుద్ధ గ్రంథం నుంచి అబ్రహామును చూద్దాము. దేవుడు అబ్రహాముని నా స్నేహితుడా అని పిలిచాడు. కారణం ఆయన విశ్వాసము. తనకున్న ఏకైక కుమారుని ఇవ్వుటకు కూడా వెనకాడని అర్పణ ప్రభావం దేవునికి ఎంతో. తన అబ్రహాము యొక్క కుమారుని బలి ఇమ్మన్నప్పుడు వెనకాడకుండా దేవుడికి లోబడి విశ్వాసముతో నమ్మకముతో ఉండడం వల్ల దేవుడికి అబ్రహాము స్నేహితుడు అనే భావం కలిగి ప్రేమించాడు. దావీదును చూసుకుంటే దేవుడు దావీదును నా హృదయానుసారుడా అన్నారు. దావీదు తప్పు చేయలేదని కాదు, కానీ తప్పు చేసిన వెంటనే కన్నీళ్లతో పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగి మొరపెట్టుకొని క్షమించమని అడిగాడు. ఆ విషయమందు దేవుడికి ఎంతో ఇష్టడైను. శిష్యుల జీవితాల్లో దేవుడి యొక్క ప్రేమ ప్రాధాన్యత గురించి ఇవన్నీ నేను చెప్తున్నానండి. యేసు ప్రభు శిష్యులను చూస్తే వారంతా లోకరీత్యా గొప్పవారు కాదు, కానీ జాలార్లు, పన్ను వసూలు చేసేవారు, ఇలా వేరు పనులతో వాళ్ళు ఉండేవారు. దేవుని పిలుపు రాగానే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ను అనుసరించారు. దేవుని కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడే మనస్తత్వం ఉన్నవారు శిష్యులు. దేవునికి ఎంతో ప్రేమ వాళ్ళంటే. ధన్యత అంటే ఏమిటి? ధన్యత అంటే కేవలం ధనవంతులు కావడం కాదు, కానీ దేవుని శాంతిని కలిగి ఉండడము. నా కృప నీకు చాలుననే దేవుడు పలికినప్పుడు మనము ఏ కష్టంలో ఉన్నా ఆ ధన్యత మనల్ని నడిపిస్తుంది. దేవుడి ప్రేమ పొందిన వ్యక్తి శ్రమల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. దేవుడి ప్రేమలో ఉన్న ప్రాముఖ్యత కూడా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. దేవుడికి నచ్చినట్లుగా మనం జీవించినప్పుడు దేవుడు నా హృదయానుసారుడా, నా స్నేహితుడా ఇలా సంబోధిస్తాడనమాట. అలాగే బాప్టిషన్ ఇచ్చిన యోహాను కూడా స్త్రీల గర్భంలో పుట్టిన అందరిలో శ్రేష్ఠుడని పలికాడు. అంటే అతని పట్ల కూడా దేవుడికున్న ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను పొందడానికి మనం చేయవలసింది ఒకటే, ఆయన వైపు మన హృదయాన్ని తిప్పడము. నీవు ఒంటరివి కావు, దేవుని ప్రేమ నీతో తోడుగా ఉందని, నీవు ఈ లోకంలో అత్యంత ధన్యత పొందినవాడు అని తెలుసుకోవాలి. దేవుడి యొక్క ప్రేమ ఉంటే మనం ధన్యురాలిమి, ధన్యుడిమి. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయం మనం ప్రార్థన చేసుకుందామండి. అయితే దావీదు వలె, అబ్రహాం వలె దేవుడి యొక్క శిష్యులు పేతురు, యోహాను, సీమోన్ల వలె మనం ఉండేవారుగా మన జీవితాలు దేవుడికి పరిపూర్ణంగా అర్పించుకోవాలి.
మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనములు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీవు దీవించండి ప్రభువా. తండ్రి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వ్యాధితో బాధల్లో ఉన్నవారికి స్వస్థతనివ్వండి. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని, గూడు లేని వారికి ఆశ్రయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. యవ్వనస్తుల్ని దేవా, వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. యవ్వనస్తుల బిడ్డలను త్రోవ తప్పిపోకుండా ప్రభువా నీ మార్గంలో నడిచేవారుగా వారి భవిష్యత్తు వెలిగించమని, వృద్ధులలో ఉన్నవారికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, తోడును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా చిన్నారులను నీ రెక్కల చాటును భద్రపరచండి. వారికి జ్ఞానమును, శక్తిని దయచేయండి ప్రభువా. నీ కృపతో నింపండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. దేశాన్ని ఏలే నాయకుల్ని మంచి బుద్ధిని, ప్రజల పట్ల జాలిని, నీ యందు భయభక్తులు దయచేయండి. వారు నీతితో పాలించేనట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, దైవ సేవకులను తండ్రి నాయన యేసయ్య, నీ పనిలో ఉన్న సేవకులను బలపరచండి. వారిని అగ్ని జ్వాలలుగా తండ్రి వాడుకోండి. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి నీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించే శక్తిని దయచేయండి ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. తండ్రి, ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం, కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా ఈ కుటుంబాలను ప్రభువా. ఆ ఇళ్లల్లో సమాధానం లేకపోతే తండ్రి నాయన సమాధానం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించి ప్రతి కుటుంబాన్ని నీ ప్రేమతో వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలోకి అప్పగించుకుంటూ ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.